నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎంతమంది మృతి చెందారు? ఇది ఎక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చింది? అందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? దీనికి మరి ఎంతమంది స్పందిస్తూ ఉన్నారు? అక్కడికి ఎవరెవరు చేరుకుంటూ ఉన్నారు? మృతి చెందిన వాళ్ళకి మరి ఎలాంటి సహాయం చేయబోతూ ఉన్నారు? అక్కడ హాస్పిటల్‌లో గూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి గూడా ఏ విధంగా చికిత్స పొందుతున్నారనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ప్రశాంత్, మీకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు ఎలా జరిగింది? ఇంత ఘోర ఘటన ఈ ప్రమాదం ఎలా జరిగింది సార్ అసలు? ప్రమాదం ఎట్లా జరిగింది అవన్నీ వివరాలు అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రపతి ముర్ము గారు, అట్లాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ పోయొచ్చిండ్రు. చాలా వరకు సంతాపం తెలిపింది. సమస్య ఇది కాదు. ప్రమాదం జరిగిన తీరు కానీ అవన్నీ కూడా పూర్తిగా పత్రికల్లో కూడా ఇవాళ వచ్చినాయి, చూసినాం మనం కదా. సో ప్రమాద తీవ్రత ఏమిటి, ఎట్లా జరిగింది, ఎందుకు అవును ఈ సార్. ఆశ్చర్యం పడుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారు అనేది ముఖ్యం. రెండోది అంతిమంగా చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం సంగతి ఏమిటి? అంటే ఒక మనిషి విలువ, ఒక ప్రాణం విలువ 2,00,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో. నేను అది అవును. మాట్లాడదు. 9 మంది చనిపోయారు. ఇంకా ఇప్పుడు పొద్దున వార్తలు చూస్తే ఇంకో 2 ముగ్గురు ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు బతికిన, ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా మోల్డ్, ఆ 1240 డిగ్రీల వేడితోనే ఉన్న ఇనుము ద్రవం అవును. మీద పడ్డారు కదా. కనుక 9 మంది అయితే అప్పటికక్కడ ప్రాణాలు వదిలిన వాళ్ళందరూ కూడా అసలు ఒక రకంగా చెప్పండి, బొమ్మికలు కూడా బూడిదైపోయింది. అంటే అంత అంటే సార్ తీవ్రత. మనకి ఇక్కడ వార్తల్లో ఒక చోటనేమో 15 మందున్నారు. ఒక దగ్గర 20 మందున్నారని జెప్పేసి రాస్తూ ఉన్నారు. మనకు చూస్తూను. అసలు ఇంతకీ ఎంతమందున్నారు? ఎంతమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది హాస్పిటల్‌కి తరలిస్తుండగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ప్రస్తుతం ఇంకా బతుకున్న వాళ్ళలో గూడా ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు 15 మంది అక్కడ డ్యూటీ చేయాలి ప్రతిరోజు. హ్మ్. అందులో పర్మనెంట్ వాళ్ళున్నారు, కొందరేమో టెంపరరీ వాళ్ళు. 15 మందిలో అది చాలా వేడి ప్రదేశం గనుక మీరు ప్రతిరోజు పైనుంచే లాడర్స్ పైనుంచి పోతుంటాయి. టన్నుల కొద్దీ ఇనుము, కరిగించిన ఇనుము 1240 డిగ్రీల సెల్సియస్ వేడితోని మనం 100 డిగ్రీలు దాటితేనే మోల్డ్ అవుతుంది. ఇనుమును 100 డిగ్రీలు దాటితే మోల్డ్ అవుతుంది. కానీ అటువంటిది అవును. ప్రాంతాలలో పోయాలి కదా. అంటే 15 మందిలో ఎప్పటికీ ముగ్గురు రెస్ట్‌లో ఉంటారట. అక్కడ ఏమవుతుందంటే ఆ 15 మంది అక్కడ డ్యూటీలో ఉంటారు. కానీ ప్రతి గంటకు ఒకసారి లేకుంటే 2 గంటలకు ఒకసారి ఈ ముగ్గురు పక్కనే ఉన్న విశ్రాంతి గదిలో, ఆ ఏసీ ఉంటది, అందులో కూర్చుంటారు. తర్వాత మిగతా ముగ్గురు వస్తుంటారు. ప్రతి గంటకు ముగ్గురు మారుతుంటారు. అందుకని 12 మంది పూర్తి ప్రమాద స్థలంలో ఉన్నారు. వాళ్ళలో 9 మంది చనిపోయారు. ఇద్దరో వాళ్ళ మరి ఆహ్, బతికిన కష్టమే అంటున్నారు. మరొక 6గురు గాయపడ్డారంట. కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు గాయపడ్డారు, ఆ డ్యూటీలో వాళ్ళని. ఇవంతా ఏమైందంటే గతంలో 2012లో జూన్‌లో కూడా ఇట్లాంటి ప్రమాదమే జరిగింది, గతంలో మనం చూసినాం. ఓకే. అంటే ఒకసారి చైన్ మీద పోతున్న ఈ ఏవైతే లాడర్ మీద పోతున్న ఈ ఇనుప బకెట్లు ఉంటాయో, ఇనుమును మోసుకుపోయే బకెట్లు, అంటే ఇనుప ద్రవాన్ని మోసుకుపోయే బకెట్లు ఉంటాయో, అవి తెగిపోయి పడిపోయినాయి అంటున్నారు. ఒకటి హ్మ్. పడిపోయిందంటే అంతే బ్లాస్ట్ అయింది అంటున్నారు. అంటే దాని మీద అంత కవరేజ్ ఉన్నా కూడా బ్లాస్ట్ అయింది అంటున్నారు. దాంతోని అగ్నికీలలో చెలరేగిని మొత్తం అంతా. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2, 3 సార్లు సందర్శించిన వాడిని. దానికి చాలా పకడ్బందీ భద్రత ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్‌లో చాలా సార్లు నేను మీటింగ్‌లో పోయినప్పుడు, ఆ గాజువాక మీటింగ్‌లో ఉన్నవాడిని. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం అశ్రద్ధ అంటే ఎట్లా ఉంటదంటే, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. 100 ప్రమాదాలు తప్పినాక ఒక్కటి జరిగితే మొత్తం అంతా అనుకుంటాం మనం. అంటే 99 సార్లు తప్పించుకున్నట్టే లెక్కగా. కానీ హ్మ్. ఇక్కడ ఏంటంటే అది బకెట్లు తెగి పడిపోయినాయా? ఇప్పుడు బ్లాస్ట్ అయినాయా? ఈ రెండిటి కారణాలు విచారణ జరిపితే మనం చెప్పలేము. ఇప్పుడు నేను మీడియా ట్రయల్ చేయలేము మనం కదా ప్రశాంత్. అందుకని నేనేమంటున్నా అంటే అధికారులు దీన్ని పూర్తిగా తేల్చి చెప్పాలి. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ తేల్చి చెప్తుంది. అంటే బకెట్లు చైన్ తెగిపోయిందా? లేకుంటే దాంతల వేడి ఎక్కువ బ్లాస్ట్ అయినాయా? మనం టీ పెడితేనే టీ పొంగిపోతది గదా. అవును చూస్తాం సార్. గదా. పాలో, టీయో పొంగిపోతది. అంటే సార్ మరి ఇక్కడ ఇప్పుడు అటువంటప్పుడు టీ పొంగిపోయింది అనంటే గనక, అక్కడ టీ పెడుతున్న వాళ్ళని నిర్లక్ష్యం అనుకోవచ్చు. సో, ఇక్కడ గూడా ఏమవుతుంది అంటే స్టీల్ ప్లాంట్ ఎవరైతే యాజమాన్యం నడిపిస్తూ ఉందో, సో, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయనంటే గనక యాజమాన్యం మిస్టేక్స్ గూడా అయ్యుండొచ్చు అనుకోవచ్చా? నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా నిర్లక్ష్యమే, సమస్య లేదు. అందుకని టీకి సంబంధం లేదు. టీకి మహా ప్రాణాలు పోవు గదా. ఇక్కడ చాలా పెద్ద నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నాను. అవును. ప్రజల ప్రాణాలతోని, ముఖ్యంగా కార్మికుల ప్రాణాలతోని ఆటలాడుకోవడం అంటున్నారు. అందుకని 2 విషయాలు చేయాలి. ఒకటేమో ప్రతిరోజు నడుస్తుంది, అది కొత్తది ఏం గాదు. ప్లాంట్‌లో ప్రతిరోజు టన్నుల కొద్దీ ఇనుము కరగబడతది. కరిగిన తర్వాత దాన్ని మళ్ళీ మన స్టీలు ఏ ఏ ఏ మోల్డింగ్ పోవాలి ఆ మోల్డింగ్‌కి వెళ్ళిపోతది, కాదండి. కానీ రోజు జరుగుతున్న క్రమంలో, 24 గంటలు జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఫర్నేస్ ఎప్పుడు ఆపుతారంటే
అది ఫర్నేస్ ఆపితే కూడా మళ్ళీ వెంటనే స్టార్ట్ కాదు. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో గానీ, ఇటువంటి దాంట్లో ఏమవుద్దంటే, మీకు ఒకసారి ఫర్నేస్ ఆగిందంటే మళ్ళీ 3 నెలలు పడతది అది చేయడానికి. కనుక అంత వేడి ఎప్పుడు ఉత్పత్తి అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ద్రవం పోతూనే ఉండాలి. అవును. ఆ లెక్కన మరి అక్కడ చైన్ తెగిపోయిందా? లేకపోతే దాని వేడి ఎక్కువ ఒక్కసారి ద్రవం వేడి ఎక్కువైతే బ్లాస్ట్ అవుతది. ఆ బకెట్ కూడా బ్లాస్ట్ అయితది. బకెట్ అంటే హ్మ్. టన్నుల కొద్దీ ఉన్నది. దాదాపు 200 టన్నుల బకెట్లు పేలిపోయినాయి. దానిలో ఎంత కింద పడ్డది? ఎంత అసలు చెప్పాను కదా! మృతదేహాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతది ప్రశాంత్. మొత్తం అంతా కాలి బూడిదై బొక్కలు కూడా మాడిపోయినాయి అంటున్నారు. మొత్తం అవునవును. బూడిదైపోయింది అక్కడ. అందుకని ఏమంటున్నానంటే దీనికి 2 కారణాలు. ఒకటేమో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏమో తర్వాత చేయాల్సిన పని. ఎందుకంటే జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత. ప్రమాదం జరగక ముందు ఎంతవరకు శ్రద్ధ తీసుకున్నారు? ప్రతిరోజు ఓవరాలింగ్ అవుతుందా? ప్రతిరోజు దాన్ని చెక్ చేసేవాళ్ళున్నారా? వీళ్ళందరూ బాధ్యులవుతారంటున్నాను నేను. ఇక్కడ పనిచేసే వాళ్ళ భద్రత చూడాల్సిన ఏదైతే సిబ్బంది ఉన్నారో, సూపర్వైజర్‌లు ఉన్నారో పైదాకా గట్టిగా మాట్లాడితే నేనేమంటున్నానంటే వినయ్ కుమార్ ప్లాంట్ డి మన మన ఎండీ దాకా ఆ బాధ్యత వహించాల్సి ఉంటది. ఎందుకంటే కింది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ విచారణ జరిపి కింది వాళ్ళని సస్పెండ్ చేస్తుంటారు. కానీ ప్రతిసారి భద్రతా లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఇంకొక మాట కూడా చెప్పాలి. రోజు జరిగే ప్రాసెస్‌లో 99 సార్లు తప్పించుకున్నట్టే కదా! ఇటువంటి ప్రమాదం జరగకుండా. అవును సార్. ఒకసారి జరిగింది. ఈ జరిగిన ప్రమాదంలో ఏమిటి అసలు పాతబడిపోయిందా వైర్? లేకపోతే బ్లాస్ట్ కావడానికి ఇతర కారణాలున్నాయా? నివేదిక వచ్చేదాకా తెలవదు. కానీ పోయిన ప్రాణాలకు మాత్రం విలువ కట్టడం మాత్రం కేంద్ర ప్రభుత్వం 2,00,000 చనిపోయిన వాళ్ళకు, బా గాయపడిన వాళ్ళకి 50,000 అంటే నేను ఇది స్పష్టంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఒక ప్రాణం పోస్ట్‌మార్టం ఇప్పుడు దుర్మార్గం. వాళ్ళు గూడా హ్మ్. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గనక వాళ్ళు గూడా ఒక సాధారణమైన వ్యక్తులు. వాళ్ళ కుటుంబం కోసము ఎంతో కష్టపడి శ్రమొడ్చి వాళ్ళైతే పని జేయడం జరుగుతుంది. ఊహించని విధంగా వాళ్ళ మరణంకి చోటు చేసుకోవడం జరిగింది. సో, ఇది చాలా బాధాకరమనే జెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అలా జరిగినప్పటికీ గూడా ప్రభుత్వం అనేది స్పందించాలి. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు గూడా ఏ విధంగా హెల్ప్ జేయాలి? మరి ఏ విధంగా ఈ ప్రాణ నష్టాన్ని కల్పించాలి అని జెప్పేసి చూడాలి. కానీ 2,00,000 ఇంతే అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు? అదే చెప్తాను. ఏమంటే రూ. 2,00,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణాలు పోయిన వాళ్ళకి 50,000 చేత ఈ 50,000 వాళ్ళకి హాస్పిటల్ కేర్‌కి సరిపోదు. ఆ 2,00,000 చావు ఖర్చు కూడా సరిపోదంట. వాళ్ళ దహన క్రియలు చేయడానికి కూడా దహన క్రియలు అవసరమే లేదు అయిపోయింది. పోస్ట్‌మార్టం చేయాలి రకరకాలుగా. కనుక కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తాయి. ఐదో, పదో, 15 ప్రకటిస్తుండొచ్చు. మా డిమాండ్ ఏందంటే ఇప్పటికే కార్మికులు అక్కడ డిమాండ్ ఏం చేశారంటే ₹1,00,00,000 మినిమమ్ పరిహారం అన్నారు. అవును. ₹1,00,00,000 ప్రాణం తిరిగి రాదు. కనీసం వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం సెటిల్ కావడానికి కొంత దోహదపడతాయి. ఇవాళ ఖర్చులు చూసుకుంటే ₹1,00,00,000 రీసెంట్‌గా చాలా తక్కువ. మనం జూసాం సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో మనం జూసుకుంటే గనక ఒకసారి హైదరాబాద్ పటాన్ చెరువులో గూడా ఇలానే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ గూడా దాదాపు ₹1,00,00,000 వరకి ప్రకటించడం జరిగింది. అది చేతికి అందాయా లేదా అని పక్కన పెడితే గనక అక్కడ గూడా స్పందించడం జరిగింది. ఇక్కడ మరి ఏ విధంగా ఈ కార్మికులకి హెల్ప్ ఏ విధంగా జేస్తే బావుంటుందని అనుకుంటున్నారు సార్? మీరు చెప్పేది వాస్తవం ప్రశాంత్. మంచి మంచి సమస్య లేవనుకాదు. దేవుడు వరం ఇచ్చిన ఒకసారి పూజారి వరం ఇవ్వడు. అంటే అవును. ₹1,00,00,000 ప్రకటించారు కదా! అది మీరన్నట్టు నాకు కూడా అనుమానం అందినయా లేదా? ఇప్పుడు కూడా ఏం చేయొచ్చంటే ప్రకటించిన ప్రభుత్వం ప్రకటించినంత మాత్రం లాభం లేదు. ప్రకటించిన దాన్ని వెలువడాలి. జియో వెలువడ్డాక మళ్ళీ వీళ్ళందరూ మృతుల బంధువులు వీళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 1,00,000 ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. తర్వాత 1,00,000 డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత సమస్య. ఒక్కోసారి టెంపరరీ ఉద్యోగులు అక్కడ పెట్టుకున్న వాళ్ళకు మనకి ఎన్రోల్ అయినరో లేదో తెలవదు. రోల్స్‌లో ఉన్నారో లేదో తెలవదు. ఇవన్నీ చాలా కష్టాలొస్తాయి రేపు. ఆ మనిషి ఎందుకున్నాడిక్కడ? ఒక్కోసారి ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే నెల నెల జీతం స్టీల్ ప్లాంట్ ఇస్తది. దాని తర్వాత దానికి రికార్డ్ ఉంటది. కానీ ఎన్రోల్ అయిన తర్వాత టెంపరరీ ఎంప్లాయీస్ ఏది డైలీ వేస్ వచ్చిన ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళని అక్కడ పెట్టొద్దు లెక్కైతే. ప్రమాదకరమైన పరిస్థితుల్లో అనుభవంతోని పెట్టాలి. కానీ ఇప్పుడు ఈ చనిపోయిన 9 మంది మంచి అనుభవం ఉన్నోళ్ళంటున్నారు. మరి పేపర్ రిపోర్ట్ ప్రకారం అట్లాగే అధికారులు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు ప్రతిరోజు అంత ప్రమాదకరమైన పరిస్థితిలో పనిచేస్తున్నారు. అందుకని చూడండి 15 మంది అక్కడ ఎంప్లాయీస్‌లో ముగ్గురు ప్రతి గంటకోసారి రెస్ట్ తీసుకుంటున్నారు. అంత అంత వేడి అన్నట్టు. అసలు నిజంగా చెప్పాలంటే అవును. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇవాళ రేపు ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రశాంత్ నాకనిపిస్తుంది. ఇక్కడ రోబోలు ఎందుకు పెట్టరు? ఏమంటున్నానంటే ఇంత ఆధునిక టెక్నాలజీ మనుషుల్నే ఇంత ప్రమాదకరమైన పరిస్థితి పెట్టడం తప్పు కదా అంటున్నాను. ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అక్కడ మనుషులను నియమించడమే తప్పు అంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ ఇంకా సార్. ఎగ్జాక్ట్‌లీ. స్టీల్ ప్లాంట్ ఇంకా పూర్వ మన మధ్యయుగాల దేశంలో ఉన్నాం. కాదు కదా! ఇవాళ ప్రతీది గూడా ఫర్నేస్ బయటకి పోవడానికి అక్కడ మనుషులు ఎందుకు ఉంచారు? ఇక్కడ బట్టలు ఇంకొకటేంటంటే సార్ పారబట్టలు అసలే ఇప్పుడు అంటే ఈ టాపిక్ మాట్లాడొచ్చో, మాట్లాడరాదో తెలీదు గానీ,
ముఖ్యంగా చంద్రబాబు గారంటే అడ్వాన్స్‌డ్‌గా థింక్ జేస్తారు. అడ్వాన్స్‌డ్‌గా ప్లానింగ్ కొద్ది ఉంటారని జెప్పేసి చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు. అండ్ ఈవెన్ హైదరాబాద్ ఐటీ కారిడార్ గూడా మొదలుపెట్టింది తీసుకొచ్చింది చంద్రబాబు గారే అని జెప్పేసి గూడా ఇప్పటికి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంకా ఎందుకు అడ్వాన్స్‌డ్‌గా థింక్ జేయలేకపోతున్నారు? ఎందుకు ఇంకా తీసుకురాలేకపోతున్నారంటే ఏం జెప్తారు సార్? మనం అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. హ్మ్. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇస్పాత్ నిగమ్ దాని కింద ఉండాలి. కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మేనేజ్‌మెంట్ కూడా ఎలాంటి జోక్యం లేదు. ఎప్పుడో దానికి అవసరమైన భూమి సేకరించి ఇచ్చేసినాం. మిగతా మౌలిక వసతులు కల్పిస్తాం. నీళ్లు, నిప్పులు అన్నీ మనం ఇస్తాం. హ్మ్. కానీ మేనేజ్‌మెంట్ అంతా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటుంది. అంటే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కింద ఉంటది. కనుక దేవేగౌడ కొడుకు కుమారస్వామి ఇప్పుడు దాని మంత్రిగా ఉన్నారు. మంత్రి గారు కూడా రావాలి ఇప్పుడు అంటున్నాను నేను. హ్మ్. గతంలో ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తారంటే ప్రజలు ప్రాణాలు ఒడ్డి కార్మికులు రక్షించుకున్నారు కదా! ఓ రకంగా చెప్పాలంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కూడా మనం గతంలో పెద్ద ఎత్తున ప్రకటించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల కూడా ఇద్దరు 16 మంది చనిపోయారు చూసాం మనం. అటువంటిది ఇయాల విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. కేవలం మౌలిక వసతులు కల్పించడం, ఆ లోపటి గేట్ లోపటికి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. కనుక చంద్రబాబు నాయుడు దాని మీద బాధ్యత చేయాల్సిన అవసరం లేదు నంబర్ 1. రెండోదేందంటే, కేంద్ర ప్రభుత్వం దీనిలో చేసే క్రమంలో, అక్కడ అసలు ప్రతిరోజు జరిగే క్రమంలో వాళ్ళ రిక్రూట్‌మెంట్ ఏంది? వాళ్ళ కథ ఏందంటే, ఇప్పటికే 10,000 మంది కార్మికులను తొలగించారు గూడా. అంటే మెల్లమెల్లగా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్న క్రమంలో కార్మికుల మానవ శ్రమ తక్కువైంది గనక తొలగించారు శారీరక శ్రమ. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏందంటే, ఈ 15 మంది ఉద్యోగులు ప్రతిరోజు అంత ఉష్ణోగ్రత భరిస్తూ ముగ్గురేమో రెస్ట్ తీసుకుంటూ 12 మంది పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఫిజికల్‌గా వాళ్ళెంత వేదనకు గురవుతుందో చూడొచ్చు కదా! అటువంటి దగ్గర ఏందంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకొని రోబోలు పెట్టొచ్చు. లేకుంటే టెక్నాలజీని మార్చొచ్చు. ఆ రూమ్‌లో ఒక్క మనిషి కూడా పోకుండా చేయొచ్చు కదా! ఇప్పుడు ఉంటే ఈ 12 మంది, 10 మంది చనిపోకపోయేవాళ్ళు కదా! అవును అది సార్. చేయలేదంటే పూర్తిగా ప్రజల ప్రాణాలకు విలువ లేదు. ముఖ్యంగా కార్మికుల ప్రాణాలకు విలువ లేదని మనకు అర్థమవుతుంది. ప్రమాదకర ఏదేమైనప్పటికీ ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొనైనా ఇప్పటికైనా సరే ఇంకా ఎక్కడెక్కడ స్టీల్ ప్లాంట్‌లున్నాయో, ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయో, అక్కడ గూడా మీరన్నట్లుగా అడ్వాన్స్‌డ్‌గా థింక్ జేసి టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈ రోబోట్స్‌ని గానివ్వండి, ఈ సిస్టమ్స్‌ని గానివ్వండి ఎక్కువ పెంచితే మాత్రం మీరన్నట్టుగా ఈ ప్రమాదాలు మాత్రం చాలా తగ్గే అవకాశాలున్నాయి సార్. ఖచ్చితంగా. ఏమంటా అంటే ఇప్పుడు ప్రైవేటు ఉక్కు కర్మాగారాలు చాలా ఉన్నాయి గదా! ఇప్పుడు అవును. కోట్లాపురం గనుల నుంచి మొదలుపెడితే ఎక్కడికక్కడ చాలా రూర్కేలా పవర్ ప్లాంట్ ఉన్నది. ఇప్పుడు మనకు గతంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే బొకారో, రూర్కేలా ఇటువంటి వాటిల్లో ఆ రష్యన్ టెక్నాలజీతోనే మనం పెట్టుకున్నాం. ఇంకా పాత టెక్నాలజీతోనే మన విశాఖ ఉక్కు కర్మాగారం నడుస్తుందా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం గత 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతదా? కాదా? అనే దాని మీద నడుస్తున్నది గదా! ఈ లొల్లిలో ఇప్పుడు ఇదొక ప్రమాదం. అట్లా 2012లో కూడా ఇటువంటి ప్రమాదం జరిగిందంటున్నాను గదా! దానికి అనుగుణంగా మరి ఇంకా మనుషులు 2012 అంటే 14 ఏళ్ళు అయింది ఇప్పటికి గూడా. మరి 14 ఏళ్ల తర్వాత గూడా ఇంకా అదే రకంగా ఉన్నారు అంటే మేనేజ్‌మెంట్ సరే ఖచ్చితంగా అండి. ఇప్పుడు చర్యలు ఈ తీసుకుంటుంది. ఘటనా స్థలానికి రాజకీయ వ్యక్తులు ఎంతమంది ఇక్కడికి రావడం జరుగుతుంది? ఎంతమంది స్పందించడం జరుగుతుంది? ఏమని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా? రాకపోవడమే మంచిదనుకుంటున్నాను. వాళ్ళు రావడం వల్ల ఇంకా అనవసర శ్రమ డైవర్ట్ అవుతది సమస్య అంతా. నేను అదే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు పోకపోవడం గూడా ఇప్పుడు తొందరలోనే ఇంకా చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అదే అందుకే. వస్తున్నారని అయితే జెప్పేసి వీళ్ళ భద్రత సమాచారం అన్నా ప్రమాద తీవ్రత చూడాలి చెప్పండి. ఏమంటున్నానంటే ఇప్పుడు కొన్ని సార్లు రాజకీయ నాయకులు అక్కడికి పోకపోతేనేమో పోలేదంటారు గనుక భయంతోని పోతారు తప్ప, నా ఉద్దేశ్యం అయితే అక్కడ వాళ్ళెవరైతే గాయపడ్డారో వాళ్ళకి సరైన చికిత్స అందాలి. ఇప్పటికే మనకు స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ చేర్చింది. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. కానీ వాళ్ళు బతికినా కష్టమే. బతికినా జీవోత్సవాలు ఉండాల్సిందే. అంటే చావాలని కోరుకోం మనం గానీ, వాళ్ళు బతికిన దానికన్నా చనిపోతేనే వాళ్ళకి పాపం నిజంగా ఆ బాధ అనుభవించలేరు. 90% గాయాలైపోయి చనిపోయిన కాలిన గాయాలకి ఇంక బతికి వాళ్ళు ఏం చేసి సాధిస్తారు చెప్పండి. అదొకటి. వరుసగా ఇప్పుడు మిగతా ముగ్గురు కూడా చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారంటున్నారు. ప్రమాదంలో మరి ఏం జరుగుతుందో తెలవదు గానీ, ఇప్పుడు మిగతా సంగతి చూసుకుంటే ఏందంటే, రాజకీయ నాయకులు ఎంత పోకపోతే అంత మంచిదంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి భద్రత కల్పించాలి. వాళ్ళకి ఆ స్టీల్ ప్లాంట్ తిప్పి చూపించిన వాళ్ళు అసలు పని పోద్ది కదా! అధికారులు డైవర్ట్ అవుతుంది. అందుకనే నా ఉద్దేశ్యం ఏందంటే, పోలేదని బదనాం కంటే, పోలేదని బదనాం భరించడం పోయి అనవసరంగా సహాయ చర్యలు ఆటంకపరిచే కంటే. కాకపోతే సరే. ఏందంటే, అందరూ పోయిన తర్వాత ఒక నిపుణుల కమిటీ వేసి గతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు జరిగింది. నేను చెప్పిన నేనైతే లేమాన్నే కదా! నాకైతే అది ఉక్కు కర్మాగారం గురించి తెలవదు కదా! మనలాంటి వాళ్ళం మనం ఏమంటున్నాం ప్రశాంత్? దీనికి చర్యలేందంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అదే. మనుషులు అక్కడ ప్రవేశించకుండా అంటే సార్ పని ఇప్పుడు జరగాలని ఆహ్, అవసరం ఉంది. ఫైనల్‌గా అదే సార్. ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక ఏదైతే ఘటన చోటు చేసుకుందో దీని తర్వాత చాలామంది మావోయిస్టులు గానివ్వండి, చాలామంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గానివ్వండి, ట్వీట్‌లో గానివ్వండి, ఇట్లా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఏంటి అనంటే
ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఎప్పటినుండో మావోయిస్టులు గానివ్వండి, ఇట్లా ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీ తీసుకురావాలి, దీని మీద చర్యలు తీసుకురావాలి, వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. చాలామంది ట్వీట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్పందిస్తూ ఉన్నారు. దీనిపైన ఇగ ఫైనల్‌గా మీరేమంటారు సార్? 2 విషయాలు. ఒకటేమో జరిగింది మనం వెనక్కి తీసుకోలేం. ప్రమాదం జరిగింది. అవును. విలువైన 10, 12 మంది ప్రాణాలు పోయినాయి. గాయపడ్డారు కూడా. దాన్ని వెనక్కి తీసుకురాలేం. గతిశీల సేతులు అన్నట్టు. ఈ ప్రమాదానికి కారణాలు సరిగ్గా అన్వేషించి మరీ ముందు జరగకుండా మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత స్టీల్ ప్లాంట్ యజమానికి. రెండోది చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారాన్ని ఈ కేంద్రం, రాష్ట్రం కలిసి 25 లక్షలు దాటకపోవచ్చు అంటున్నాను. కానీ కనీసం రూ. 1,00,00,000 మినిమమ్ వాళ్ళకి అందజేయాలి. అట్లాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. అంటే ఆసరా చనిపోయినట్టే కదా! అప్పుడు ఇంటి యజమాని, కుటుంబ యజమాని ఎవరైతే సంపాదించే వ్యక్తి చనిపోతారో ఆ కుటుంబానికి అన్నదాత అవుతుంది గనుక రూ. 1,00,00,000 పరిహారం ఇవ్వాలి. వాళ్ళకి అవును ఉద్యోగం సార్. కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సరైన న్యాయం చేసినట్టు అవుతది. ఇక ముందు ఈ ప్రమాదం జరగకుండా సరైన చర్యలు తీసుకోవాలి. నేను సూచన చేశాను గదా! అక్కడ మనుషులతోని పని చేయించకుండా ఇతరత్ర టెక్నాలజీతోని పనిచేసే క్రమంగా అయితే బావుంటుందని నా ఉద్దేశం. ఏదేమైనప్పటికీ మీరు చెప్పింది మంచి ఆలోచననే. అది కొ తొందరలోనే జరగాలని చెప్పేసి గూడా మన ఆంధ్రప్రభ నుండి గూడా కోరుకుందాం సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్.